నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. అమ్మ, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు సూతకం వస్తుందంటారు కదమ్మా. అయితే అట్లా సూతకం వచ్చినప్పుడు ఎన్ని రోజుల వరకు ఇంట్లో పూజలు చేయొద్దమ్మా? అమ్మ, 10 రోజులు మృత శౌచం అంటారు. అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు మైల అని చెప్తామే. సూతకము మైల 10 రోజులు. ఆ 10 రోజులు ఇంట్లో పూజలు ఉండవు. ఎందుకంటే ఇల్లంతా మైల వ్యాపించి ఉంటుంది కనుక ఆ 10 రోజులు ఉండవు. 11వ రోజున మైల స్నానం అయిపోతుంది. ఆ రోజు కూడా పెద్దగా పూజ ఏం చెయ్యరు, ఇల్లు శుద్ధి చేస్తారు. కానీ 12వ రోజున మొత్తం సపిండీకరణం గనక చేసినట్టయితే ఇంకా అందరూ పూజలు చేసుకోవచ్చు. ఆ ఇంట్లో కూడా చేయాలి. ఆ ఇంట్లో కూడా మొత్తం ఆ రోజు చక్కగా దేవుళ్ళు ఎవరైతే ఉంటారో, దేవుళ్ళు అన్న పదం వాడకూడదు కానీ తప్పదు, దేవతా విగ్రహాలు అనుకోండి, ఆ దేవతా విగ్రహాలు పటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని శుభ్రం చేసి ఆ రోజు ఈ కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఒక పురోహితుడిని పెట్టుకుంటారు కదా, ఆ పురోహితుడే అక్కడ వాటన్నిటినీ చేసిన తర్వాత అక్కడ దీపం పెట్టి అక్కడ పూజ మొదలు పెడతాడు. ఆ రోజు నుంచి ఇంట్లో యథాప్రకారంగా పూజలు చేసుకోవచ్చు. మీరు పదం అడిగారు ఇంట్లో అని. ఏ ఇంట్లో ఈ మనిషి చనిపోవడం జరిగిందో ఆ ఇంటికి సంబంధించినటువంటి విషయం ఇది. అయితే మిగిలినటువంటి వాళ్ళందరూ, మనం మైల పట్టేవాళ్ళు చాలామందే ఉంటారు. ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ మైల పడతారు. ఈ మైల పట్టినటువంటి వాళ్ళందరూ ఈ 10 రోజులు పూజ చేయడానికి పనికిరారు. వాళ్ళ ఇంట్లో ఇంకో ఊళ్ళో ఉంటారు, లేదా ఊళ్ళోనే ఇంకో ఇంట్లో ఉంటారనుకోండి, వాళ్ళు అక్కడ ఉండకుండా ఈ ఇంటి పేరు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో పూజ చేసేయచ్చు. ఏ ఇంట్లో మరణం సంభవించిందో ఆ ఇంట్లో పూజ పనికిరాదు. ఓకే. ఈ మైల ఉన్నవాళ్ళు ఉన్న ఇంట్లో ఇంకెవరైనా చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. 10 రోజుల తర్వాత 11వ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో పూజ యథాప్రకారంగా చేసుకోవచ్చు. వీళ్ళ ఇంట్లో కూడా ఈ 10 రోజులు చెయ్యరు, 11వ రోజు కూడా చెయ్యరు. 12వ రోజున మళ్ళీ మొత్తం అంతా శుద్ధి చేసిన తర్వాత హాయిగా పూజలు చేసుకోవాలి. నిత్యం ఏ పూజలు చేస్తారో అవి మాత్రం మానకుండా చేసుకుని తీరవలసినదే. కాకపోతే ఏటి సూతకం అన్న పదం మీరు అడిగింది అదే కదా, ఎన్నాళ్ళు అని అడిగిన దాంట్లో అర్థం అది. ఏటి సూతకం అని చెప్పి 1 సంవత్సరం పాటు సూతకం పాటిస్తారు. ఈ సూతకం పాటించేది ఎవరు అంటే ఎవరైతే కర్మ చేశారో వాళ్ళు. ఇది మిగిలినటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకి ఇంట్లో ఒక పెద్ద ఆయనో పెద్ద ఆవిడో పోతారు. వాళ్ళ కర్మ ఎవరు చేస్తారు? కొడుకు చేస్తాడు. ఒక కొడుకు చేసినా 2 కొడుకులో 3 కొడుకులో ఉంటారు కదా. ఎంతమంది ఉంటే అంతమందికి 1 సంవత్సరం పాటు సూతకం ఉంటుంది. సూతకం ఉంటుంది అంటే ఇంట్లో పూజలు మానేయమని చెప్పలా. అన్నం తినడం మానేశారా? లేదమ్మా. మరి ఆత్మారాముడికి అన్నం పెడుతూ ఇంట్లో ఉన్న రాముడికి అన్నం పెట్టాలి కదా. కనుక ఆ నిత్యం చేయొచ్చు. కాకపోతే పండగలు, పబ్బాలు, ప్రత్యేకమైన వ్రతాలు, ప్రత్యేకమైన పూజలు, విశిష్టమైనటువంటి పెద్ద పెద్ద ఘనంగా చేసేవి ఇవి మాత్రం చెయ్యరు. అంతే తప్ప హాయిగా నిత్యకృత్యంగా చేసుకునే పూజలు 12వ రోజు నుంచి యథాప్రకారంగా చేసుకోవచ్చు. బంధువులకు అసలు సంబంధమే లేదు. ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు ఆ 10 రోజులు మానేసి 11వ రోజు నుంచి చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కనుక ఇంటికి వెళ్ళి 12వ రోజు నుంచి చేస్తారు. అంతేగాని ఏడాది పాటు అందరూ మానేయాల్సిన పని లేదు. కర్మ చేసినటువంటి వాళ్ళు మాత్రమే మానేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆడపిల్ల ఉంటుంది కదమ్మా, ఆమె అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా, తనకి ఎన్ని రోజుల వరకు ఉంటుందమ్మా? అమ్మ, కూతుళ్ళకి 3 రోజులు మైల ఉంటుందమ్మా. ఎందుకంటే గోత్రం మారింది. గోత్రం మారినందువల్ల ఆ వంశాంకురాలకి తల్లి అవుతోంది ఆవిడ. ఆ వంశానికి, ఈ వంశానికి కాదు కదా. కానీ శరీరం ఇక్కడి నుంచి వచ్చిందే. తను ఇక్కడి నుంచి ఈ జీన్స్ తెచ్చుకుంది, ఈ తల్లిదండ్రుల రక్త మాంసాలతో పెరిగింది. అందువల్ల 3 రోజులు సంబంధం ఉంటుంది. అల్లుళ్ళకి కానీ కూతుళ్ళకి కానీ పెళ్ళి కాని ఆడపిల్లలు, మనవరాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అట్లా ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే మనవరాళ్ళకి స్నానంతో సరంటారు మనవాళ్ళకిను. కానీ చాలామంది 3 రోజులు పాటిస్తారు. కూతుళ్ళు, కొడుకులు, ఇంటి పేరున్నటువంటి వాళ్ళకి మాత్రమే 10 రోజులు మైల. మిగిలినటువంటివి ఇంకా చుట్టరికాయలకు సంబంధించి పురోహితుడిని అడిగితే చెప్తారు. కొంతమందికి స్నానంతోనే సరే, కొంతమందికి 3 రోజులు,
కొంతమందికి 3 పూటలు అట్లా ఉంటాయి. ఓకే. అంటే వాళ్ళకి మనకి ఉండే సంబంధాన్ని బట్టి. అయితే అమ్మా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేసిన వాళ్ళకి సంవత్సరం వరకు సూతకం ఉంటుంది అన్నారు కదమ్మా, వాళ్ళు మరి ఆలయాలకు వెళ్ళొచ్చా అమ్మా? ఆలయ దర్శనం చేసుకోవచ్చు అంటారా? ఇంట్లో పూజ చేసినట్టే ఆలయానికి వెళ్ళొచ్చు, కానీ ప్రత్యేకమైనటువంటి పూజలు అవి చేయకూడదు. ఇప్పుడు మనం గోత్రనామాలు చెప్పి పూజలు అవి చేయించుకుంటాం కదా, అవి చేయించుకోకుండా దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. ప్రత్యేకంగా కాదు, దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు, తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు. కానీ కొంతమంది శఠకోపం పెట్టించుకోకూడదు అంటారు. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి కదా, కుటుంబాలకు సంబంధించి, సంప్రదాయాలకు సంబంధించి. అంటే మనం నమ్మే దైవాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. శివుణ్ణి నమ్మే వాళ్ళ నియమాలు కొన్ని ఉంటాయి, విష్ణువు నమ్మే వాళ్ళ నియమాలు కొన్ని ఉంటాయి, అమ్మవారిని నమ్మే వాళ్ళకి నియమాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ ప్రకారం ఏమన్నా ఉంటుంది, కానీ దర్శనానికి మాత్రం ఎటువంటి దోషం లేదు. దర్శనం వరకు చేసుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి అర్చనలు అవి చేయించడానికి పనికిరావు. ఓకే, చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.